హాయ్ గుడ్ మార్నింగ్. హలో దీపక్క, ఎలా ఉన్నావు? బబ్లు నువ్వు సూపర్ బబ్లు. 2 రోజులు గ్యాప్ ఇచ్చినా మళ్ళీ ఫస్ట్ కాలర్ నువ్వే అయ్యావు. ఇది మరి అది, ఇంకేంటి ఏం ఏం జరిగి చేస్తున్నావు? హా హా ఏం చేస్తున్నావు ఈ షో కాకుండా? బ్రేక్ఫాస్ట్ అయ్యో, అయిపోయిందా? షో కాకుండా నాకు చాలా పనులు ఉంటాయి, ఇంకా చాలా చాలా షోస్ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ మాత్రం మన గుడ్ మార్నింగ్ లైవ్ అయిపోయాకే. అయిపోయాకే తింటావా? నువ్వు ఎప్పుడన్నా ప్రాణాయామం చేసావా? ప్రాణాయామం ప్రాణాయామం కాదు కానీ ఏమంటారు అంటే మెడిటేషన్ అంటాం కదా. మెడిటేషన్ మెడిటేషన్ చేసావు? చేసావని. నువ్వు మెడిటేషన్ నువ్వు ఆ మెడిటేషన్ స్టేట్ లో ఉండగలుగుతావా? అంటే అట్లా మెడిటేషన్ అంటే ఒక 1 hour అట్లా ఉండగలుగుతా. అంటే మార్నింగ్ ఏం చేస్తా అంటే ఎవరు అప్పుడు నుంచి 5-6 ఆ టైంకి సైలెంట్ ఉంటుంది కదా, సైలెంట్ టైం కదా. ఆ టైంలో నేను ఏం చేస్తా అంటే మామూలుగా లేచి కొద్దిసేపు కాళ్ళకు సెల్ తీసుకొని తర్వాత మెడిటేషన్ చేస్తుంటాను అనమాట. ఒక 1 hour మెడిటేషన్ చేసి 1 hour చేస్తావా? గ్రేటే. 1 hour అంటే జస్ట్ క్లోజింగ్ ఐస్ అంతే కదా. జస్ట్ క్లోజింగ్ ఐస్ జస్ట్ క్లోజింగ్ ఐస్ కాదు అది. మన మైండ్ ని గాడ్ వైపు మరలించడం, అంటే గాడ్ పై ధ్యానం ఉంచి, అంటే మనం కొంతమందికి డిస్టర్బెన్స్ వస్తుంటాయి కదా. ఇప్పుడు ఎంత మెడిటేషన్ ఉన్న డిస్టర్బెన్స్ వస్తుంటాయి కదా, సౌండ్స్. అట్లా కాకుండా నేను సైలెంట్ నా రూమ్ లో, లేకపోతే నాకు ఒక రూమ్ ఉంటుంది ఆ సపరేట్ రూమ్ లో చేసుకుంటాను అనమాట. డోర్ క్లోజ్ చేసుకొని మళ్ళీ అట్లా చేసుకున్న తర్వాత బాగుంటుంది. బయటకు వచ్చేసి ఇక హాల్లో కూర్చొని సో సాంగ్ పాడాలా? ఖచ్చితంగా. ఓకే ఓకే. ప్రేమ నీతో చెప్పనా, నీతో ఉన్న ప్రేమ నాతో చెప్పగా, ఇప్పుడే కొత్తగా వింటున్నట్టుగా సరదా తీరగా అంటానుగా, మనసే చూడగా ఎవరు లేరుగా, మనసే వాళ్ళగా అడ్డే లేదుగా, నాలో ఉన్న ప్రేమ నీతో చెప్పనా, నీతో ఉన్న ప్రేమ నాతో చెప్పగా. అయిపోయిందా? అయిపోయింది. పాట పాడేసి బై బై కూడా చెప్పేసావా? థ్యాంక్ యూ బబ్లు. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్, నమస్తే దీప గారు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? అనురాధ గారు, మీ వాయిస్ లో ఒక రిథమ్ ఉంటది తెలుసా? మీకు ఎవరన్నా చెప్పారా? జనరల్ గా అందరికి బాడీలో రిథమ్ ఉంటది, మీకు వాయిస్ లోనే రిథమ్ ఉంది. అవునా? థ్యాంక్ యూ. ఎలా అంటే మీరు హాయ్ హలో కూడా చాలా ఒక రిథమిక్ గా చెప్తారు. నాకు అంటే పలకరించడం అలవాటు అయిపోయింది కదా. అందరినీ ఇలానే పలకరిస్తారా? మీ వాయిస్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? ఏమో అందరూ మీ వాయిస్ బాగుంటుందని కాంప్లిమెంట్స్ అయితే చాలా వచ్చాయి. ఓకే, నాకు నా వాయిస్ దేవుడిచ్చిన వరం అనుకుంటాను. నిజంగా సీరియస్లీ అందరికి నచ్చిందంటే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఓకే, చాలా మంది చెప్పారు మీ వాయిస్ అయితే చాలా బాగుంటుందని కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు. ఓకే, వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేను ఓకే ఉండొచ్చేమో అని అనుకున్నాను. పెద్ద ఫీల్ అవ్వలేదు, బట్ నాకు దేవుడు ఇచ్చిన వరం నా వాయిస్ అనుకున్నాను. ఓకే, పాట పాడుతున్నారా ఈ రోజు? ఏం చేయబోతున్నారు? ఇన్నిరోజైతే మిమ్మల్ని మిస్ అయ్యాను సీరియస్లీ. ఓహో, సో స్వీట్. నిజమేనా ఇది? ఏంటంటే ఏం తెలుసా, ఒక రోజు మీ షో లేదు, నేను కాల్ చేశాను ఇంకా. ఓహో, ఓకే. ఫస్ట్ కాల్ పట్టుకున్నాం అనేసరికి ఆ రోజు షో లేదన్నమాట. అయ్యో దీపంగా రాలేనట్టున్నారు, ఏదో బిజీగా ఉన్నట్టున్నారు అనుకుని ఇంకా అన్నమాట. ఓకే, మీకు ఒక విషయం చెప్దాం అనుకున్నా, వెయిట్ చేసిన. ఆ రోజు శుక్రవారం రోజు ఆఫ్లైన్ లో ఉన్నాను. చెప్పండి ఏంటి ఆ విషయం? చెప్తాను. ఓకే, వాళ్ళొకసారి విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి. అలాగే మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్ కి నా తరఫున తెలియజేయండి. అలాగే మీరు గుడ్ మార్నింగ్ షో ఇలాంటి షోలు మరెన్నో చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలానే మీరు రన్నింగ్ సక్సెస్ఫుల్ గా వెళ్ళాలని, యాంకర్ గా మంచి పేరు తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ అనురాధ గారు. ఇదేనా మీరు నాకు చెప్పాలనుకున్న విషయం? అవునబ్బా, న్యూ ఇయర్ నుండి వెయిట్ చేస్తున్నా. నేను ఆల్రెడీ ఫ్రైడే రోజు కూడా ట్రై చేసిన. ఆఫ్లైన్ సడన్ గా లైన్ కట్ అయింది. ఫ్రైడే రోజు కూడా నేను లైన్ లో వచ్చింది, షో వింటూనే ఉన్నా, సడన్ గా కట్ అయింది లైన్. ఓహోహో, ఓకే ఓకే నేను ఆ రోజు చెప్పాలనుకున్నా, ఇక ఈ రోజు కుదిరింది. ఓకే. మీకు కూడా హ్యాపీ పొంగల్. మన ఛానల్లో మంచి మంచి షోస్ వస్తాయి, మిస్ అవ్వకుండా చూడండి సంక్రాంతికి. ఓకే ఓకే, డెఫినెట్ గా దీప గారు. అలాగే మన స్టూడియో వన్ ఛానల్ టీమ్ అందరికి, ఎడిటర్స్ గారికి, యాంకర్స్ అందరికి అడ్వాన్స్ గా హ్యాపీ సంక్రాంతి. ఓకే, థ్యాంక్ యూ. పాట ఉందా, ఓన్లీ మాటలేనా ఈరోజు? డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా. ఓకే, ఫర్ ఏ చేంజ్ డైలాగ్ చెప్పండి. ఓకే. సూర్యుడు తూర్పులో ఉదయిస్తాడన్నది ఎంత నిజమో, భూమి గుండ్రంగా ఉంటున్నది ఎంత నిజమో, ఈ సత్యనారాయణ మూర్తి నిన్ను చంపేస్తాడన్నది కూడా అంతే నిజం. సింపుల్తో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు, ఒక్కసారి మొదలెట్టాగా ఆపడం నీ వల్ల కాదు. భలే ఉంటది. అర్రే, మీరు చెప్తే ఇంకా బాగుంది. వెరీ నైస్ అనురాధ గారు, నైస్ టాకింగ్ టు యూ. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారు? అక్క ప్రవీణ్ కర్నూలు. ప్రవీణ్, బాగున్నావా? బాగున్నాక, మీరు బాగున్నారా? నేను సూపర్ ఉన్నా. అక్క వెంకటేష్ గారి సాంగ్ కావాలక, థర్డ్ సాంగ్. ఎన్టీఆర్ సాంగ్ కావాలా? వెంకటేష్ గారి సాంగ్ అక్క, థర్డ్ సాంగ్ కొత్తది. వెంకటేష్ గారి సాంగ్ కొత్తది కావాలి. థర్డ్ సాంగ్ అక్క. ఓహో, రీసెంట్ గా ఆయన పాట పాడింది రిలీజ్ చేశారు, అది కావాలా? ఎంత చక్కగా డీటెయిల్స్ చెప్తున్నావో. ఓకే, మరి డైలాగ్ చెప్తావా ఏదైనా? పాప ఎంత అసలు ఎంత బుద్ధిగా చెప్తున్నావో. ఓకే ప్రవీణ్, ఖచ్చితంగా ప్లే చేస్తా మరి. బాయ్, నేను ఎక్కువ ఇబ్బంది పెట్టట్లే. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు? బ్రహ్మాజీ గారు కాదు కదా? కోడూరు నుంచి అండి. ఓహో, ఓకే. శేఖర్ గారు, మేడం ఏంటి రోజు శృతి అండ్ అఖిల గ్యాప్ ఇచ్చారా? మీకు టైం ఇచ్చారా కాల్ చేయడానికి? మీరే సొంతగా కాల్ చేశారు నాతో మాట్లాడదామని. హౌ స్వీట్ ఇట్ ఈస్. ఓకే, ఏంటి సంగతులు? సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేస్తారా మీ ఏరియాలో? సంక్రాంతికి వాళ్ళ అమ్మమ్మ ఊరు వెళ్తాం మేడం. ఓహో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు, మీ అత్తగారు ఊరు వెళ్తారు? మా అత్తగారు ఊరికి వెళ్తామండి. ఓహో, ఓకే. ఏ ఊరు అది? పచ్చికొండ అండి. ఓహోహో, ఓకే. అయితే కర్నూలు అమ్మాయిని చేసుకున్నారా మీరు? అవును మేడం. ఓకే. ఏంటి మరి వెంకటేష్ గారి సాంగ్ చూసారు కదా, నాగార్జున గారి సాంగ్ కావాలని కాల్ చేశారా? నాగార్జున మేడం. మీరు అసలు నాగార్జున గారి సాంగ్ తప్ప ఇంకేం అడగరు. పెద్ద ఫ్యాన్ లా ఉన్నారు. డెఫినెట్ గా ప్లే చేస్తా. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. బాయ్, టేక్ కేర్. హాయ్, గుడ్ మార్నింగ్. ఎవరు? ఎవరు? మీ పేరు చెప్పండి ఒకసారి. బుకేషా? అది సరే, అదంతా బానే ఉంది కానీ నాకు కాల్ చేసి మీరు ఎవరని అడుగుతారా? కాదు, అప్పుడు పేరు అడగాలి. మీరెవరు అంటే దీప. దీప. ఈరోజు థ్యాంక్ యూ. ఏ ఊరు నుండి కాల్ చేస్తున్నారు? కరీంనగర్. ఏం చేస్తుంటారు మీరు? జాబ్ చేస్తుంటారు. ఎందుకు అంతసేపు దీర్ఘంగా ఆలోచించి చెప్తున్నారు? ఎందుకు అంతసేపు ఆలోచించారు? వద్దొద్దు, మీరు మాటలు తక్కువగా మాట్లాడండి. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు బాగా మాట్లాడతారు. ఫస్ట్ టైం కదా ఇది, అంతే. మీకోసం మంచి పాట ప్లే చేస్తాను, బట్ ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. నైస్ టాకింగ్ టు యూ. బాయ్, టేక్ కేర్. ఇప్పుడు హలో. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీ పేరు? సాయి. సాయి, ఏ ఊరు నుంచి?
గుంటూరు అక్క. గుంటూరు సాయి, బాగున్నావా? సోనా ఏంటి పొంగల్కి హాలిడేస్ వచ్చేసాయా? హాలిడేస్ ఇంకా రాలేదక్క. తీసుకోవచ్చు కదా నువ్వే, మరి చేంజ్. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు సాయికి ఇలాంటి మాటలు మాట్లాడితే. ఓకే, సినిమాలు చూద్దామని రెడీగా ఉన్నావా? చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా. ఏ మూవీ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నావు? అన్ని మూవీలు ఎక్కువ, కొంచెం ఎక్కువ. గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ కోసమా? తర్వాత సంక్రాంతి కట్టుకున్నా. ఓహో, ఓకే, వెరీ నైస్. ఏంటి ఏదైనా డైలాగ్ చెప్తావా? డైలాగ్ రావక్క. సాయి ట్రై చేయొచ్చు కదా నా కోసం. ఏం చేయాలా? రావట్లా, అసలు ఎంత ఆలోచించినా రావట్లేదా? ఓకే, నువ్వు మొహాట పడుతున్నావు, నేను కూడా ఇంకా అడగను. నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు నేను అడగకుండా చెప్పాలి డైలాగ్, ఓకేనా? ఓకే. హాయ్, గుడ్ మార్నింగ్. హాయ్, హలో. హాయ్, ఎవరు? నరేందర్ని. నరేందర్, ఎప్పుడైనా మాట్లాడేనా మీతో? మాట్లాడారు. ఎప్పుడు? తెచ్చుకోండి మీరే. గుర్తు తెచ్చుకోవాలా? ఏ ఊరబ్బా? సూర్యాపేట్. సూర్యాపేట్ నరేందర్, ఓకే. బాగున్నారా? బాగున్నా, మీరు బాగున్నారా? సూపర్ ఉన్నా. మీ సూర్యాపేటలో ఏం ఫేమస్? సూర్యాపేట విజయవాడ వెళ్ళే బస్సులన్నీ ఆగడం ఫేమస్ నాకు తెలిసి. తగ్గేదే లేదు, బట్టల షాప్సా? షాపింగ్ కి రావచ్చు అయితే. అన్ని బట్టల షాపులు ఉన్నాయా? అంటే ఒకటే ఉంటది కానీ తగ్గేది లేదు నేను దాని పేరు. నిజమేనా ఇది? నన్ను బక్రాన్ చేయడానికి చెప్తున్నారా? నిజంగా. ఏంటి షాప్ పేరు తగ్గేదే లేనా? అసలు మామూలుగా లేరుగా మీ వాళ్ళ క్రియేటివిటీలో. నేను ఇంకా మీరు డైలాగ్ వేస్తున్నారేమో అనుకున్నా. ఓహో, సూపర్ పెడుతున్నారు ఈ మధ్య. ఏంటో అందరూ వెరైటీ పెడుతున్నారు. హైదరాబాద్ లో ఒక రెస్టారెంట్ పేరు తినిపో. ఇట్లాంటివన్నీ పెడుతున్నారు. ఓకే, సో పాట కోసం కాల్ చేశారా, మాట్లాడదామని కాల్ చేశారా నరేంద్ర మీరు? మీతో మాట్లాడాలని చేసిన ఛానల్ లేదు మీరు, అందుకని హాస్టల్ నుంచి ఈ రోజే వచ్చిన. హాస్టలా? ఓకే, ఎక్కడ, ఏ ఊర్లో హాస్టల్? మిర్యాలగూడెంలో ఉంటున్నా హాస్టల్. ఓహోహో, ఓకే అక్కడ దగ్గర. ఓకే, పొంగల్ హాలిడేస్ కా? ఓకే, సూపర్. మంచిగా హ్యాపీగా తినేసి ఎంజాయ్ చేసి మళ్ళీ వెళ్ళిపోవచ్చు హాస్టల్కి. ఓకే, బాయ్, టేక్ కేర్.